ఎందుకు వాక్యం వినాలి, ఎందుకు వాక్యం చదవాలి, ధ్యానించాలి? సంగమా వినో, నువ్వు బైబుల్ని చదువుతున్నప్పుడు బైబుల్ నిన్ను చదువుతుంది, జ్ఞాపకం పెట్టుకో. నువ్వు బైబుల్ని చూస్తున్నప్పుడు అదే బైబుల్ నిన్ను చూస్తుంది, జ్ఞాపకం పెట్టుకో. నీ స్థితిగతులను చూస్తుంది. కాబట్టే నువ్వు బైబుల్ చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు బైబుల్ నిన్ను ఆదరించలా, ఎన్నిసార్లు బైబుల్ నీకు ధైర్యాన్ని ఇవ్వాలా, ఎన్నిసార్లు బైబుల్ నీకు వాగ్దానాన్ని ఇవ్వాలా, ఎన్నిసార్లు బైబుల్ నీ కన్నీటిని తుడవాలా, ఎన్నిసార్లు నువ్వు ఆదరణ కోల్పోయి అల్లాడిపోతున్నప్పుడు బైబుల్ నిన్ను ఓదార్చలా. ఎలా తెలిసింది బైబుల్కి నీ స్థితి ఏమిటో? ఆ బైబిల్ ఏంటో తెలుసా మీకు? ఆది అందు వాక్యం ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, వాక్యమే దేవుడై ఉండెనో, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య సంచరించెను. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు.